నమస్తే అండి అందరికీ. గ్రంథాలయాలు, దేవాలయాలు. ఎందుకంటే గ్రంథాలయం అనేది పుస్తకాల యొక్క భాండాగారం. పుస్తకాల వల్ల ఒక వ్యక్తి యొక్క మేధస్సు పెరుగుతుంది, వ్యవస్థ చైతన్యవంతంగా మారుతుంది. మరి చైతన్యవంతమైనటువంటి వ్యవస్థ ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి అత్యవసరం. సో దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ గోదావరికనిలో ఉన్నటువంటి లైబ్రరీని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమాజంతో నేను మమేకం కావడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. ఎందుకంటే పోటీ పరీక్షల లోపల విజయం సాధించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. అనేక రకాల ఫ్యాక్టర్స్ ను ఎవరైతే కరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఈ పోటీ ప్రపంచం లోపల విజయ కేతనం ఎగరవేస్తా ఉంటారు. మరి ఈ సమయం లోపల నిరుద్యోగులకి ఎలాంటి అంశాల పట్ల ఒక సమన్వయం అవసరం, ఎలాంటి ప్రణాళిక అవసరం, ఎలాంటి స్థిరత్వం అవసరం, ఏ విధంగా సాధన అవసరం అనే దాని పట్ల ఈరోజు విద్యార్థులందరితో నేను మమేకమైపోయి వాళ్ళందరికీ కొన్ని మోటివేషన్ క్లాస్ తో పాటు ప్రిపరేషన్ టిప్స్ గురించి వివరించడం జరిగింది. మరి రాబోయేటువంటి నవంబర్, డిసెంబర్ లోపల గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఉండబోతున్నాయి. కాబట్టి సో మన ప్రాంతం నుంచి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు సాధించాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో నేను ఈ రోజు గోదావరికి రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసం, ఎందుకోసం అన్నప్పుడు మార్చి 2025 లోపల మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఓటు అనేది ఒక ఆయుధం. ఈ సమాజం యొక్క సంపూర్ణమైనటువంటి పరివర్తన దిశగా ఓటు అనేది చాలా కీలక పాత్ర పోషించేటువంటి ఒక ఆయుధం. కాబట్టి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీకి తప్పనిసరిగా నిరుద్యోగుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చట్టసభల లోపలికి వెళ్లాలి, మండలిలో అడుగు పెట్టాలి అని చెప్పేసే ఉద్దేశంతో ఇక్కడ నిరుద్యోగులందరితో నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి గ్రాడ్యుయేట్స్ కి మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పైన అవగాహన లేదు. మార్చి లోపల ఎన్నికలు ఉన్నాయి, బట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఈ సెప్టెంబర్ 30వ తారీఖు నుండే మనకు ప్రారంభం కాబోతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఎన్నికల సమయం లోపల ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిపీటెడ్ గా చెప్తూనే ఉంటుంది. కాబట్టి సామాజిక బాధ్యతగా సమాజం లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నేను అందరినీ కలుస్తున్నాను ఈ 4 జిల్లాలకు సంబంధించి ఉమ్మడిగా. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్. కాబట్టి ఈ ఓటర్లను చైతన్యవంతులను చేయడం, వారిని ఎన్రోల్మెంట్ ప్రాసెస్ లోపల భాగం చేయడం, సెన్సిటైజ్ చేయడం అనేది నా యొక్క లక్ష్యంగా పెట్టుకొని నేను మాక్సిమం ప్రతి గ్రాడ్యుయేట్ ని కలిసేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. సో దానిలో భాగంగానే ఇక్కడికి వచ్చి అందరితో నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది.